హాయ్ అండి. ఎలిమినేషన్ అప్డేట్ వచ్చేసింది. మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలలో చెప్పాను. నేను లీస్ట్లో ఉన్నటువంటి ఇద్దరిలో నుండే మ్యాక్సిమంగా డబుల్ ఎలిమినేషన్ అయితే ఆ ఇద్దరు వెళ్ళిపోతారు. సింగిల్ ఎలిమినేషన్ అయితే ఆ ఒక్క పర్సన్ వెళ్ళిపోతారు. ఆ ఒక్క పర్సన్ ఎవరైనా చూసినట్లయితే సాయి శ్రీనివాస్ సాయి ఖచ్చితంగా ఎలిమినేషన్ అవుతాడని నేను పోయిన వీడియోలో చెప్పాను. ఈరోజు అదే జరిగింది. మనకు రేపు చూపిస్తాడు. సింగిల్ ఎలిమినేషన్, డబల్ ఎలిమినేషన్ లేదు, సింగిల్ ఎలిమినేషన్ జరిగింది. పవర్ ఆడిందా లేదంటే పవర్ గురించి ఏం అడగలేదు. తనుజ కూడా పవర్ ఏం ఆడలేదు. ఓన్లీ సింగిల్ ఎలిమినేషన్ జరిగింది. సాయి మాత్రం ఎలిమినేషన్ అయ్యి బజు కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. జస్ట్ ఇప్పుడే ఎలిమినేషన్ అయింది. ఎలిమినేషన్ అప్డేట్ రాగానే వీడియో చేద్దామని చెప్పి మార్నింగ్ నుండి ఎదురు చూస్తున్నాను. పూర్తి అప్డేట్ వచ్చినాకనే చేద్దాం అనుకున్నా. పూర్తి అప్డేట్ వచ్చింది. సాయి ఎలిమినేషన్ అవ్వడం జరిగింది. అంటే సాయి ఎలిమినేషన్ అవ్వడానికి కారణం ఏంటి అంత ఇప్పుడు ఫస్ట్ వచ్చిన కాంచెలు కూడా వీళ్ళు 6 వచ్చారు. వైల్డ్ కార్డ్స్గా 6 వచ్చారు. 6లో కూడా అన్ని నెగిటివిటీ పెట్టుకొని వచ్చారు. ఆరుగురు చూసినా కూడా ఎవరిలో ఏం పసలేదు అనిపించింది నాకు. వచ్చినటువంటి ముగ్గురు అమ్మాయిలు వాళ్ళు ఆయిష తర్వాత రమ్య తర్వాత దివ్యల మాధురి గారి తర్వాత శ్రీనివాస్ సాయి, నిఖిల్, గౌరవ్, ఈ 6 రావడం జరిగింది. ఈ 6లో కూడా ఏ పొటెన్షియల్ కనబడతలేదు. గౌరవ్ అన్న అక్కడక్కడ ఏదో ఒకటి గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు, ఏదో ఒకటి కనబడుతుంది. నిఖిల్లో కూడా అంత కనబడతలేదు. నిఖిల్ ఎక్కడ గేమ్ ఆడినప్పుడే గేమ్లో కనబడతాను, తర్వాత అక్కడ కూర్చున్నట్టు జరిగిపోతుంది. సాయి అంటవా ఈడ ముచ్చట ఆడ ముచ్చట ఈడ ముచ్చట అన్ని పుల్లలు పెట్టుకుంటూ తిరగడం జరిగింది. ఎక్కడ కానీ ఏ గేమ్లో కానీ నేను ఆడతాను తోపులాగా ఆడతా అని చెప్పేసి ఎవ్వరు కూడా ఏ దాంట్లో కూడా ముందడుగు వేయలేకపోయారు. అబ్బాయిలలో కానీ అమ్మాయిలలో కానీ. అమ్మాయిలు ఆయుషకు ఫీవర్ రావడం, ఆయుష ఏమైనా నిలబడుతుంది, నిలదొక్కుంటుంది, కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడుతుంది అనుకున్న టైంకి ఆమెకి డెంగ్యూ ఫీవర్ రావడం వల్ల ఆమె ఎలిమినేషన్ అయిపోవడం జరిగింది ఆ వారం. దాని తర్వాత రమ్య ఉంది కదా, రమ్య వచ్చేసి టాప్లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ల పైన నెగిటివిటీ పెట్టుకొని బయట నుంచి నెగిటివిటీ ఉందని చెప్పేసి వాళ్ళపైన టార్గెట్ చేసిన తర్వాత ఆమె ఒక్క నిమిషం నిలబడకుండా హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే క్యారెక్టర్ అసెస్మెంట్ చేసినప్పుడు ఎవరుంటారు బయట చూసి ఆడియన్స్ ఊకోరు కదా. ఆ అమ్మాయి ఆమె గోత ఆమె దొంగుకుంది. ఫస్ట్ ఉంటే ఇంకో కొన్ని రోజులు ఉండేదేమో, ఏంటంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది. కానీ ఫస్ట్ టార్గెట్ చేయకుండా కొద్దిగా లేట్గా టార్గెట్ చేస్తుంటే రమ్య ఉండేది హౌస్లో. కానీ ఒకేసారి అటాక్ చేయడం వల్ల ఆ అమ్మాయి కూడా ఎలిమినేషన్ అయిపోయింది. ఇక దివ్యల మాధురి అంట ఫస్ట్ వచ్చిన 2 వారాలు మాత్రం అందరూ అసహించుకున్నారు. దాని తర్వాత 3వ వారం కనెక్ట్ అయ్యే టైంకి ఆమె నామినేషన్లోకి వచ్చేసింది. ఓటింగ్ ప్రాసెస్లో వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేకపోయారు. ఓటింగ్లోనే ఆమె వెళ్ళిపోయింది. తక్కువ లిస్ట్ ఓటింగ్ రావడం వల్ల వెళ్ళిపోయింది. ఆ వారంలో 2 సార్లు అంటే దీంతో 2సారి శ్రీనివాస్ సాయి నామినేషన్లకు రావడం జరిగింది. ఫస్ట్ వారం వచ్చినప్పుడు రమ్యకి ఎక్కువ నెగిటివిటీ ఉండడం వల్ల రమ్య ఎలిమినేషన్ అయ్యి శ్రీనివాస్ సాయి బతికిపోయాడు. సెకండ్ సారి ఆయనకు ఉన్నటువంటి సేవింగ్ పాస్ వాడుకొని ఆయన సేఫ్ అయిపోయాడు. థర్డ్ సారి నామినేషన్లోకి వచ్చిండు. అప్పుడు వెళ్ళిపోయేవాడే రమ్య వెళ్ళిపోయింది. ఇప్పుడు రామును ఇద్దరు లిస్ట్లో ఉన్నారు. రాముకు తన అంటే వాళ్ళ ఏరియా నుంచి కూడా ఎక్కువ ఓట్లు పడవచ్చు. రాము సేవ్ అయిపోవడం జరిగింది. సాయి శ్రీనివాస మాత్రం ఎలిమినేషన్ అయిపోవడం జరిగింది. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో చేస్తాను.